వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి మనము ఒక మంచి సందర్భాన్ని బట్టి ఇక్కడ కూడుకోవడం జరిగింది. మరి ఆ గొప్ప సందర్భము దేవుడు తన అనాది సంకల్పంలో స్వర్ణారావు బ్రదర్లో రోజుల్లో మనం ప్రేమించి ఇంకొక గృహాన్ని వారికి ఇవ్వడం దేవుని మహాదయం. ఎందుకంటే దీవించారు. ఈ భూమి మీద వారికి మీరు ఒక నివాస యోగ్యమైన గృహాన్ని అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. మా ప్రభావ మీ యొక్క ఎక్స్ట్రా గ్రేస్ తండ్రి నాయన మేము చూస్తూ ఉన్నాం ఈ కుటుంబ పక్షంగా, అందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరి ఈ గృహ ప్రతిష్ట కార్యక్రమంలో ఆయన మిమ్మల్ని మేము గొప్ప చేస్తున్నాం, మిమ్మల్ని మేము ఘనపరుస్తున్నాం, మీకే మేము మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. ప్రతి ఇల్లు ఎవరో ఒకరి చేత కట్టబడును, కానీ సమస్తమును కట్టినవాడు దేవుడే అని మాకు జ్ఞాపకం చేశారు. మీకు స్తోత్రాలు. మీ నామములో మేమందరం ఇక్కడ ఎంత నిమిత్తం చేరి ఉన్నాము. అయాన్ని వెరిగిన దేవుడు నా తండ్రి ఎవరైనా స్వర్ణారావు గారిని మంజులక్కని ప్రేమించి వారికి ఇచ్చినటువంటి ఈ నూతన గృహాన్ని ఓపెనింగ్ చేస్తుండగా ఈ గృహంలో నిబిడలంగా మేము అందరం చేరి మీ నామాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటుండగా ఆశీర్వదించండి దేవా. మరి కుమారుడు లాంటి అల్లుడు మరి తండ్రి శ్యామ్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన వారిని ప్రేమించినటువంటి బిడ్డలు ప్రభావ మరి తండ్రి రోహన్ రాయ్స్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలా వైభవి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అన్ని విషయాల్లో ప్రభావాలు దీవించని ఆశ్రయించి వర్ధింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ప్రభావ మరి తండ్రి నాయన కుమారుడు చరణ్ బట్టి మీ స్తోత్రాలు. దూర దేశాల్లో ప్రభావ మరి తండ్రి ఉంటూ ఉండగా ఈ సన్నిధి బిడ్డకు తోడుగొచ్చండి. అన్ని విషయాల్లో ప్రభు దయచేయండి. ఇదిగో ప్రభావ మరి తండ్రి ప్రభా అయా వీరిని మీరు ఆశ్రదించి దేవా ఆరోగ్య విషయాల్లో దీవించండి, ఆర్థిక విషయాల్లో దీవించండి, ఆత్మీయ విషయాల్లో దీవించండి. సహోదరులందరికీ, తర్వాత మా ఫ్రెండ్స్కి, అలాగే మందుల ఫ్రెండ్స్కి, రక్త సంబంధికులకి, మా కుటుంబానికి అందరూ సంతోషంగా మేము వాళ్ళని అడిగి రమ్మని పిలిచిన వెంటనే ఈ యొక్క సంతోషాన్ని వచ్చి మమ్మల్ని ఆనందింపజేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు మీ అందరూ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేసినందుకు